ఒక వీడియోలో ముస్లిం అబ్బాయి ఉండి గుడికి రాలేదని చెప్పా కదా, ఈసారి గుడికి లోపలికి వస్తే ఏమైందో చూడండి. ఇట్స్ మ్యాటర్ ఏంటంటే, ఎలాగో శివరాత్రి ఫెస్టివల్ టైం కదా, అలాగే మండే కదా అని చెప్పేసి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. అలా టెంపుల్ కి వెళ్తుంటే ఈ లోపల మాస్టర్ ఆఫ్ కాల్ చేసి కేఫ్ కి వెళ్దాం అనగానే, లేదురా నేను టెంపుల్ కి వెళ్తున్నాను, సరేలే ఈసారి ఏం చేస్తాడు అని చెప్పేసి అలా టెంపుల్ కి అయితే తీసుకెళ్లిపోయాను. అలా టెంపుల్ కి ఎంటర్ అవగానే ఏం చేయాలో తెలియక చూడండి ఎలా చూస్తున్నాడు. మా వాడికి తెలియదు కదా పాపం అని చెప్పి అలా నవగ్రహాల చుట్టూ 9 సార్లు తిరిగి చుట్టూ 3 సార్లు అయితే తిరిగేసాం. అలా స్వామికి దండం పెట్టుకుని 5 minutes టెంపుల్ లో కూర్చొని బయటకు వచ్చేసరికి ఏకంగా మా వాడు చెప్పులే స్కామ్ అయిపోయాయి. ఇంకేం చేయాలో తెలియక మొత్తం ఎతికేసిన తర్వాత లాస్ట్ కి ఒక దగ్గర అయితే ఉన్నాయి. మా వాడు చెప్పులు ఎవరో స్కామ్ చేసిందని చెప్పి ఫ్లాష్ బ్యాక్ చూసుకుంటే వీటన్నిటికీ మా శెట్టిగాడు అయితే మూల కారణం అనమాట. పోయిన వీడియోలో టెంపుల్ లోపలికి రాలేదు కదా, అందుకని చెప్పేసి స్కామ్ చేశానని చెప్పి చెప్తున్నాను. అన్నట్టు మర్చిపోయిన వీడియోలో మా వాడు టెంపుల్ లోపలికి రాలేదని చెప్పి చాలా మంది అయితే కమెంట్ చేశారు. దీనికి రీజన్ కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల లోపలికి అయితే రాలేదు. వాడికి చెప్పులు కనపడిపోయేసరికి ఆ దెబ్బతో చూడండి ఏమంటున్నాడు. ఇంకోసారి ఎవరు చెప్పులు సరిగా ఉన్నాయి, నా చెప్పులే పోతా ఉంది. ఇంకా అలా ఇంటికి వెళ్ళేటప్పుడు టిఫిన్ తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. మొత్తానికి అలా జరిగింది ఈ రోజు. మీరు వెళ్తూ లైక్ కొట్టేసి ఇన్స్టాలో ఫాలో అయిపోండి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.